దేశీయ సెమీకండక్టర్ చిప్ల రూపకల్పనపై ఫోకస్. ఇప్పటికే శక్తి మైక్రోచిప్ను సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఇస్రో, ఐఐటి మద్రాస్ దీని ఆధారంగా అంతరిక్ష ప్రయోగాల్లో వినియోగించే మైక్రో ప్రాసెసర్ తయారీ, మరోవైపు మైక్రో అండ్ స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ రూపొందిస్తున్న ప్రైవేట్ కంపెనీలు, న్యాయ వైద్య రంగంలో ఇవి అద్భుతాలు సృష్టిస్తాయంటున్న నిపుణులు, సైబర్ సెక్యూరిటీకి కూడా అద్భుతంగా తోడ్పాటు, మొబైల్ ఫోన్ల నుంచి స్మార్ట్ పరికరాల దాకా ఏది పనిచేయాలన్న కంప్యూటర్ చిప్పులు కంపల్సరీ, అందులోనూ కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాల కోసం వేగవంతమైన సమర్థవంతమైన మైక్రో ప్రాసెసర్లు అవసరం. వాటిని తగిన విధంగా ఉపయోగించుకోవడానికి కృత్రిమ మేధను అనుసంధానం చేయడానికి లాంగ్వేజ్ మోడల్స్ కావాలి. ఇప్పుడు వీటన్నింటినీ దేశీయంగా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఇంగ్లీష్పై పట్టుతోనే మంచి ఉద్యోగాలు అంటూ రాష్ట్రాల వర్సిటీ పట్టభద్రుల్లో ఆంగ్ల ప్రావీణ్యం తక్కువే, అందుకే పెద్ద పరిశ్రమల్లో ప్రతిభా నైపుణ్యం గల బయట వారికి పెద్దపీట, ఇంగ్లీష్ సహా విదేశీ భాషా ప్రావీణ్యం అందేలా కేంద్రం చొరవ చూపాలి, నాణ్యమైన ఉన్నత విద్యకు సంబంధించిన నీతి ఆయోగ్ నివేదిక వెల్లడి అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే బర్డ్ ఫ్లూతో ఆందోళన వద్దు అంటూ వ్యాధి తగ్గుముఖం పట్టింది. 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకే వైరస్ బతుకుతుంది. కోడి మాంసం గుడ్లు ఉడికించి తినచ్చు. వైరస్ గుర్తించిన గ్రామాలకు 10 కిలోమీటర్ల సర్వేలెన్స్ జోన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు విజయపాల్కి